కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రజలు మరియు ప్రధాన యాజకులు శాస్త్రుల మధ్యలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో జీవించినటువంటి కాలములో ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ఉండేవాళ్ళు. ఏమండి, ప్రభువు ఎక్కడ ఉంటే, ఆయన అరణ్యానికి వెళ్ళాడు అనుకోండి, కొండ మీద ప్రార్థన చేసి కొండ మీదకి వెళ్ళేవాళ్ళు. సముద్రం దగ్గర ఉంటే సముద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ప్రభువు ఎక్కడ ఉన్నాడు అని తెలిస్తే అక్కడికి వెళ్ళేటటువంటి ప్రజలు ఆ రోజుల్లో ఉన్నారు. ఒక ఇంట్లో కూర్చొని ప్రభుల వారు బోధ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఊరికే ఏ ఇంటికి దర్శించడానికి ఆయన వెళ్ళినా ఇక ఇంట్లో పండుగ వాతావరణం కనబడేది. జనాలు కిక్కిరిసి ఉండేది. మన ఇంట్లో పండగ పబ్బం వస్తే తప్ప జనాలు ఉండరు కదండి. పండుగ అంటే అందుకే చాలా ఇష్టం. పెద్దలకు కొంచెం పనుల భారం ఎక్కువ ఉంటుంది కనుక ఎప్పుడైపోతుందో అని చూస్తారు. పిల్లలకు భలే సంబరంగా ఉంటుంది, ఎందుకంటే చుట్టాలందరూ బంధువులందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా. మంచి వాతావరణం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజుల్లో ఎక్కడ కనబడితే అక్కడ ఆయన ఇంట్లో ఉండని ఇల్లు నిండిపోయేది, మందిరంలో ఉండని మందిరం నిండిపోయేది. ఎక్కడన్నా అలా ఊరి బయటకు వెళ్ళని అక్కడ కూడా ఈ కొండ మీద ప్రసంగంలోనే 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టింది 5,000 మంది ప్రజలు, పిల్లలు పురుషులు గాక, స్త్రీలు పిల్లలు గాక, పురుషుల సంఖ్య మాత్రం 5,000 అని వ్రాయబడింది అక్కడ స్పష్టంగా. ఎంతమంది ప్రజలు వెంబడించారు చూడండి ప్రభువును. ఆ రీతిగా ఎక్కడికి వెళ్ళినా ప్రభువును వెంబడించేవాళ్ళు. అయితే దీంట్లో చిన్న పరిస్థితులు ఉన్నాయి. ఒకటి, ప్రభువును వెంబడించడానికి గల కారణము, కొంతమంది స్వస్థత కొరకు వెంబడించారు. ఏంటండి? స్వస్థత కావాలి, ప్రభువా నన్ను స్వస్థపరచన్నారు, స్వస్థపరిచారు. ఇక మరల వాళ్ళు జీవితంలో కనబడలే, మరలా ప్రభు దగ్గరికి రాలే, మరలా ప్రభువును దర్శించలేదు, దేవుని మాటలు వినలేదు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించలేదు. అదొక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఉన్నారు, ప్రభువు ఎక్కడికి వస్తాడా, రేపు ఏ ఊరికి వెళ్తాడు, రేపు ప్రోగ్రామ్ ఏంటి, ఆయన అపాయింట్మెంట్స్ ఏమున్నాయని అన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడ ప్రభుల వారు దర్శనమిస్తారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి దేవుని మాటలు వినేవాళ్ళు. 2 బ్యాచ్లు అన్నమాట. ఒకటి, కేవలం వాళ్ళ సౌలభ్యం కొరకు, అనగా స్వస్థతనో లేకపోతే ధనమో ఏదో ఒక ఆశీర్వాదము కావాలి కదా, ఆశీర్వాదాల కొరకు వెంబడించేటటువంటి భక్తులు కొంతమంది అయితే కేవలం దేవుని మాట ఉంటే చాలు, ఆయన మాటలు వింటే చాలు, మా బ్రతుకులు మారిపోతాయనేటువంటి స్థితిలో వెంబడించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రోజున కూడా ప్రేమణ దేవుని బిడ్డలారా, ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడుతున్నాం. అనేక సందర్భాల్లో పని కల్పించుకొని మరి మీటింగ్లు పెడతా ఉన్నారు పాస్టర్ గారులు. కానీ మనం ఇంటి దగ్గర నుండి కదలం, అదేదో ఇల్లు కట్టేసి పడేసినట్టుగా ఇంట్లో నుండి మెదలక ఉంటాం. చూడండి, ప్రజలు ఏం చేశారంటే దేవుని మాటల కొరకు కొంత దూరము వారు ప్రయాణం చేశారు. కొన్ని కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అనేక ప్రయత్నాలు వాళ్ళు చేసి మొత్తం మీద ప్రభువును చేరుకునే మాటలు విని బాగుపడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక గుంపు ఉన్నది.
ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ గురించి రోజున మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా 47వ వచనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 47వ వచనం. ఆయన ప్రతి దినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి. జాగ్రత్తగా వినండి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకులు అంటే దేవాలయములో బోధలు చేసే, బలులు అర్పించేటటువంటి యాజకులు. యాజకుల మీద అధికారుగా పెద్దగా ఉన్నటువంటి ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి యాజకులను, శాస్త్రులు ఉన్నారు. ధర్మశాస్త్రం అంతా తెలిసిన, శాస్త్రోపదేశము తెలిసినటువంటి శాస్త్రులు ఉన్నారు. ప్రజలలో ప్రధానులుగా పెద్దలు ఉంటారు కదా, ప్రజల్లో నాయకులు, అలాంటి నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఒక కంకణం కట్టుకొని ఉన్నారు. ఏంటి అని అంటే, ప్రభువును ఎలా చంపుదామా. ఈయన బోధ చేసుకుంటూ అనేకులను మార్చేస్తూ ఉన్నాడు, అనేకులను తన వైపు లాగేసుకుంటూ ఉన్నాడు, తిప్పేస్తూ ఉన్నాడు. ఈ ప్రభువును, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎలాగైనా చంపుదాము అనేటటువంటి ప్లాన్ వేస్తూ ఉన్నారు. కానీ అని వ్రాయబడింది అక్కడ, చదవండి. ఆయనను నాశనము చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారంట? ఆయన వాక్యం వినడానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు, భక్తితో వింటున్నారు, భయముతో దేవుని మాటలు నేర్చుకుంటున్నారు, వారి హృదయంలోనికి స్వీకరిస్తూ ఉన్నారు దేవుని మాటలు. వీళ్ళేమో దేవుని దగ్గర చక్కగా దేవుని మాటలు వింటూ ఉంటే, బయట ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రభువునే చంపుదామని చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువునే చంపుదామని చూస్తూ ఉంటే చూడండి, వాళ్ళకు ఆలోచన అయితే ఉన్నది కానీ ఆచరణలో పెట్టడానికి, ముందుకెళ్ళడానికి ధైర్యం సరిపోలే. ఆయన ఒక్కడైతే ఏ రీతిగా పట్టుకోవచ్చు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళినా అసలు వారికి అవకాశం దొరకలేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఆయనను విడిచిపెట్టకుండా వెంబడించే ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఆ రోజుల్లో గొప్ప భక్తిపరులు ఉన్నారు. వారిని దాటి ప్రభు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు. కాబట్టి ఇంతమంది ప్రజలు వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. మనం పోయి వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ప్రభువును పట్టుకున్నామంటే మన పని అయిపోతుంది. వాళ్ళందరూ కలిసి మనల్ని చంపేస్తారు, దండం పెట్టి పోదాం పదండి బాబు అనేసి అనుకుంటున్నారు వాళ్ళు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రజల యొక్క ఆసక్తిని వాళ్ళు ఏ రీతిగా వాక్యం వింటూ ఉన్నారో వీళ్ళు అర్థం చేసుకున్నారు. దేవుని వాక్యంలో మాట వ్రాయబడి ఉంది, అపవాదికి చోటియ్యకుడి. ఏమండి? అపవాదికి చోటియ్యొద్దు. అపవాది ఎల్లప్పుడూ నిన్ను కాచుకొని కూర్చుంటాడు. ఎక్కడ సందు దొరుకుతుందా, ఎక్కడ మార్గం దొరుకుతుందా, ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తావా, అవకాశం కొరకు కాచుకుని కూర్చునేటటువంటి అవకాశవాది అపవాదే. మనుషుల్లో కూడా కొంతమంది అవకాశవాదులు ఉంటారు. ఇంత అవకాశం ఇచ్చారంటే దూరుకొని పోతూ ఉంటారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, అపవాది అనేవాడు అవకాశవాది. ఎప్పుడు నువ్వు చిన్న అవకాశం ఇచ్చినా, నీ జీవితంలో చిన్నగా దేవుని పక్కకు తొలగినా వానికి అవకాశం వచ్చేస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లో అంటాడు, అపవాదికి చోటియ్యకుడి, వాడిని మీ దరిదాపుల్లో కూడా రానియకుండి.
మరి అపవాది ఎప్పుడు మన దగ్గర రాకుండా ఉంటాడంటే దేవునికి మనం దగ్గరగా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అనేక మార్లు చెప్పేటటువంటి మాట, ఈ మాట మీ జీవితాల్లో పదిలపరుచుకోండి, మీ హృదయాల్లో స్థిరపరుచుకోండి. మనము దేవునికి దగ్గరగా ఉంటే లోకానికి, అపవాదికి దూరంగా ఉంటాం. లోకానికి దగ్గరగా ఉన్నామంటే అపవాదికి దగ్గర ఉన్నట్టే, కాబట్టి దేవునికి దూరం అయిపోతాం. ఇదొకటే లాజిక్, ఇంకోటి లేదు. ఇక నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే సాతానుకు దూరంగా ఉంటావు, సాతానుకు దగ్గరగా ఉంటావు. లోకానికి దగ్గరగా ఉంటే దేవునికి దూరం అయిపోతావు. మరి నువ్వు ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావు? ఇక్కడ చూడండి, ప్రభువును పట్టుకొని ఆయనను హింసించాలని అనుకుంటున్నారు, చంపాలని అనుకుంటున్నారు, ప్రజలను గలిబిలి చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టాలనుకుంటున్నారు. కాసుకొని కూర్చున్నారు మూడు గుంపుల వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. ఇక్కడ లాయర్స్ ఉన్న, ధర్మశాస్త్రం ఉన్నది, శాస్త్రులు, యాజకులు, శాస్త్రులు, మంచి జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు, రాజకీయవేత్తలు కూడా ఉన్నారు. అంతమంది కాసుకొని కూర్చున్నా ఎవ్వరు కూడా ప్రభువును కదిలించలేకపోయారు. ఎవ్వరు కూడా వారి మధ్యలోనికి రాలేకపోయారు. అనుకున్నారే గాని అడుగు పెట్టలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వాక్యములో ఉన్నటువంటి శక్తి అలాంటిది. హల్లెలూయా. మనం పాట పాడుకుంటాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. నెమ్మదినిస్తుంది. అదేవిధంగా వాక్యముకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? కత్తితోని పొడిస్తే వాస్తవానికి మనకు ఎముక అడ్డుగా వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. ఏదో సీరియల్లో, సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ నుండి పొడిస్తే అక్కడ వరకు వెళ్ళడం అంటే అది అసాధ్యమే. అది దాంట్లో చూపిస్తారు, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా, అన్ని కల్పితాలే. వాడు ముందే పెడతాడు బోర్డు, ఇది కల్పితము అని. కల్పితాలు చూసి మనం నిజమని భ్రమపడి అదే భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. వాళ్ళు కాదండి పిచ్చోళ్ళు, చూసే వాళ్ళ పిచ్చోళ్ళు, జనాలు పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. చూసి వదిలిపెడతారంటే వీళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటారు, ఆ మాటలను పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటారు. కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఇప్పుడు దీంట్లోకి దూరిస్తే చేతిలోనికి చర్మము, నరములు, లోపల ఎముక లోపల మూలుగను విభజించాలంటే, మీరు ఒకవేళ మటన్ షాప్కి వెళ్ళారంటే వాడు ఏం చేస్తాడంటే కొడతా ఉంటాడు, 4-5 సార్లు కొడితే కానీ దిగదు. అది చాలా అసాధ్యం. అది రావాలంటే పదునైన కత్తి పెట్టుకొని వాడు 10 సార్లు కొడితే కానీ పగలదు అది. ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? మూలుగను కూడా వేరు చేసి పడేస్తుంది, చీల్చి పడేస్తుంది. నీలో ఉన్న లోపాలన్నీ, నీలో ఉన్నటువంటి మాలిన్యం అంతా కడిగి పడేస్తుంది, బట్టబయలు చేసేస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్, అంత శక్తివంతమైనది, అంత చురుకైనటువంటి, పదునైనటువంటి వాక్యము. ఈ వాక్యం అంటేనే అందరికీ విరక్తి. పాటలంటే భలే సంబరంగా ఉంటాయి. మన పిల్లలు ట్రాక్స్ పెట్టుకొని వాడంటే మీకు ఎవరు టైం ఇవ్వకుండా కూర్చుంటారు. మీ సమయాన్ని పాపం వీళ్ళు మింగేస్తూ ఉన్నారు. ముందొచ్చి వాడండి అమ్మా అంటే కరెక్ట్ 10 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే 11ంటికి వచ్చి వీళ్ళు మొదలు పెడుతున్నారు. వాళ్ళు వచ్చి అలాగే కూర్చున్నారు. మాకెప్పుడు ఇస్తారా మైక్ అన్నట్టు. అంటే ఏంటి, పాటలు పాడటము సంబరంగా ఉంటుంది, ఆరాధన చేయడము సంబరంగా ఉంటుంది. కానీ వాక్యం వినాలంటే ఎక్కలేని ఆలోచనలు వస్తాయి. ఇంటి దగ్గరికి వీళ్ళ మనసు పోతుంది, రేపు ఏం చేయాలని వాళ్ళ మనసు పోతుంది. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే కొత్త సినిమా ఏదో వస్తుందని వీళ్ళ ఆలోచనలు వస్తాయి. అంతే. వాక్యం దగ్గరకు వచ్చేసరికి
మనం ఏమైపోతున్నాం అంటే పడిపోతున్నాం, అపవాదికి చోటిస్తున్నాం. చూడండి, చోటు ఇవ్వకుండా మనం చూసుకోవాలి మన జీవితాలను. దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని మీద మన ధ్యాస పెట్టాలి, దేవుని వాక్యం మీద మన ధ్యాస పెట్టాలి. దేవుని వాక్యము నీలో ఉంటే ఏది నీ దరిదాపుల్లోనికి కూడా రాదు, చేరదు, నిన్నంటుకోదు. ప్రేమన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో అనుకున్నారు, ఎన్నెన్నో వ్యతిరేకమైనటువంటి పన్నాగాలు పన్నారు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకు ధైర్యం చాలడం లేదు. వామ్మో, వీళ్ళు వాక్యం శ్రద్ధగా వింటున్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆయన మాటలు ఏమన్నా పాడు చేసేవా? ఒరే, వాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారు, వాళ్ళ పని చూడిపోరని అని చెప్పలే ప్రభువు, చెప్పాడా? లేదండి. వాళ్ళు నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు, అదిగో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, అక్కడ యాజకులు ఉన్నారు, ప్రజల్లో ప్రధానులైనటువంటి అధికారులు ఉన్నారు, వాళ్ళ సంగతి చూడిపోండి. వాళ్ళు బ్రతికే వాళ్ళ ప్రభువుకి చెప్పడం చేతగా కాదు, కానీ ఆయన మార్గం అది కాదు. నీతి మార్గము, మంచి మార్గము, ఏ రీతిగానైనాను మనలను సన్మార్గములో, భక్తి మార్గములో, నీతియుక్తమైన యథార్థవంతమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి బోధలే ఆయన చేశాడు తప్ప వ్యతిరేకమైనటువంటి బోధ ప్రభువు ఏది చేయలేడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అందుకని వీళ్ళు చక్కగా దేవుని మాటలు, మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు జరిగించాలి, దేవుని పట్ల ఏ రీతిగా భయము భక్తి కలిగి జీవించాలో మాటలు నేర్చుకుంటూ ఉంటుంటే వాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉన్నారు, వ్యతిరేకమైన దిశగా వెళ్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోనికి రాకుండా అక్కడి నుండి అటే వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయము, జాగ్రత్తగా గమనించండి, ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయనను హత్తుకొని ఉన్నారు. ప్రభువును హత్తుకునేవారు కావాలి. రోజున లోకాన్ని హత్తుకుంటారు, ఏమండి, చెడు వ్యసనాలను హత్తుకుంటారు. దేవుణ్ణైనా విడిచిపెడతాము, కానీ కొన్ని వ్యసనాలను విడిచిపెట్టాలంటే కష్టం. దేవుణ్ణైనా పక్కన పెడతాము, కానీ కొన్ని లక్షణాలను, మనలో ఉండేటటువంటి వ్యతిరేకమైనటువంటి భావనలను వదిలిపెట్టాలంటే బహు కష్టం. వీళ్ళైతే, ప్రజలైతే ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యం వినడానికి ఆయనను హత్తుకున్నారని వ్రాయబడి ఉన్నది. గనుక ఏమి చేయవాలనో వారికి తోచలేదు. వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటే వీళ్ళకి ఏం చేయాలో తోచడం లేదు. అందుకని ప్రభునందు ప్రేమ, మనం దేవుని వాక్యానికి ఎంత దగ్గర అవుతే అపవాదికి వాడి తంత్రములకు అంతగా దూరం అయిపోతాం. దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా వస్తే ఈ లోకము దాని ఆశలకు అన్నీ కూడా మన జీవితంలో గతించిపోతాయి, మనం దూరంగా ఉంటాం, ప్రభు సన్నిధానంలో క్షేమంగా ఉంటాం. ఒక మాట చదవండి, యోబు గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. 13వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథము 13:17. నా వాగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి, నా ప్రమాణ వాక్యములను మీ చెవులలో జోరనీయుడి. దేవుని ప్రమాణ వాక్యములను ఏం చేయాలంట? చెవులలో చొరనీయాల. మనం అన్ని విషయాలు చొరనిస్తాం, కానీ వాక్యం అనేది అక్కడనే మనం ఫెయిల్ అవుతున్నాం. అక్కడనే ఆ చిన్న చిన్న విషయాల్లోనే, ఆ వినికిడి లోపముతోనే. చాలామందికి వినికిడి లోపం ఉంటుంది. ఏం వినికిడి లోపం? వాక్యం. అన్నీ వింటారు, ఈ వాక్యం ఒక్కటి తీసేసి వ్యర్థమైన ముచ్చట్లు పెట్టామనుకోండి, ఎంత శ్రద్ధగా వింటారో. ఇంకా చెప్పండి సార్, ఇంకా చెప్పండి, రాత్రి అయినా మీకు ఇంకా చెప్పాలనే ఉంటుంది. కానీ దేవుని మాటలు, పరిశుద్ధమైన వాక్కులు బోధిస్తూ ఉంటే చెవులలో జొరబడకుండా అపవాది అడ్డగిస్తూ ఉంటాడు. అపవాది అడ్డగించే ముందు వీళ్ళే అశ్రద్ధగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి.
దేవుని ప్రమాణ వాక్యులను, దేవుని ఆదేశాలను నీ చెవులలోనికి జొరనిస్తే, అవి నీ హృదయాంతరంగంలోనికి వెళితే నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. నీ జీవితం మారిపోతుంది, నీ తత్వం మారిపోతుంది, నీ ఆలోచన ధోరణి మారిపోతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి, మన చెవుల ద్వారా జొరగొట్టుకొని హృదయంలోనికి దింపుకునే ప్రయత్నం మనం చేయాలి. అలనాటి ఆ ప్రజలు అదే పని చేశారు. అందుకని వాళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయాయి. ఏదో చేయాలనుకొని ఆశతో అన్నీ కంకణ కట్టుకొని వచ్చాం, కానీ ఏం చేయలేకపోతున్నాను, ముడుచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదేవిధంగా చదవండి కీర్తనల గ్రంథం 119వ కీర్తన 25వ వచనం. ముగింపులో చదవండి 119:25. నా ప్రాణము, జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పండి, నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది అని అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. చదవండి, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఈ రెండు వచనాలు కంపేర్ చేయండి. లూకాసు వార్త 19:48, కీర్తన గ్రంథం 119:25. రెండు వచనాలు కంపేర్ చేయండి. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణము మంటినంతుకున్నది. వీళ్ళ ధ్యాస అంతా కూడా దేని మీద ఉన్నదంటే మట్టి మీద ఉన్నది, చెడ్డదాని మీద ఉన్నది, అనవసరమైన దాని మీద ఉన్నది. కానీ ప్రజల యొక్క ధ్యాస దేని మీద ఉన్నది? దేవుని వాక్యం మీద. వీళ్ళు దేవుని వాక్యం ఇక్కడ భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, అవునా, ఇంతవరకు నా ప్రాణము మంటినెత్తుకున్నది, కాబట్టి నీవు ఎందుకు? నీ వాక్యము బ్రతికిస్తుంది. మంటిలో నుండి, పాపపు ఊపిలో నుండి, దుస్థితిలో నుండి, దురవస్థలో నుండి నీ వాక్యము నన్ను పైకెత్తుతుంది, పైకి లేవనెత్తుతుంది. ఆ వాక్యము చేత నన్ను బ్రతికించుమయ్యా. ఎందుకంటే నా ప్రాణం ఎప్పుడు చూసినా ఆ మంటి వైపు వెళ్తూ ఉన్నది, ఆ నేల వైపు వెళ్తూ ఉన్నది, ఆ లోకం వైపు వెళ్తూ ఉన్నది, లోకాశల వైపు వెళ్తూ ఉన్నది. కాబట్టి దేవా, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అంటున్నాడు భక్తుడు. ప్రేమను దొంబిడ్లారా, ఇక్కడ ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఆయన వాక్యం వినడానికి ప్రభువును హత్తుకొని ఉన్నారంటే, ఆయనకు సమీపంగా ఉన్నారు, ఆయన మీద పడుతూ ఉన్నారు. ఒక రోజున ఆ సముద్రం ఒడ్డున బోధించడానికి వెళ్తూ ప్రజలందరూ వచ్చారని బోధిస్తూ ఉంటే వాళ్ళు మీద పడుతూ ఉన్నారు. మీద పెడతా ఉంటే వాక్యం ఎలాగ వింటారనేసి కొంచెం పడవెక్కి, అయ్యా పేతురు, అంద్రే కొంచెం లోతునగా నడిపించయ్యా మీ పడవ, వాళ్ళకు దూరంగా, నా మాటలు వారికి దగ్గర ఉంటే సరిపోతుంది, కొంచెం వాళ్ళు నా దగ్గరికి రాకుండా కొంచెం లోపలికి నడిపించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి, వాళ్ళ ఆలోచన వైఖరి మారిపోయింది. ప్రేమన దొంబిడ్లారా, అర్థమవుతుందా? దేవుని మాటలో శక్తి ఉన్నది, స్వస్థత ఉన్నది, మార్పు ఉన్నది, గొప్ప మార్పు ఉన్నది ఆయన మాటల్లో, ఆయన చూపుల్లో. ప్రభుల వారు చనిపోయిన వారిని మాటతో లేపాడు. పాపాత్ములైనటువంటి వారిని వాక్యముతో వారి జీవితంలో గొప్ప మార్పును కలిగించాడు. అంత గొప్ప శక్తి దేవుని వాక్యానికి ఉన్నది.
కాబట్టి ఈ రోజున దేవుని వాక్యము మన చెవులలో జొరబడాల. దేవుని వాక్యము నీ హృదయములోనికి బయలుదేరాల. ఈ వాక్యానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యతనివ్వమో మనం ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ప్రార్థన అనగానే, మీటింగ్ అనగానే మనందరికి తెలిసింది ఏంటి? పాటలు పాడతాము, ఆరాధన చేస్తాము, వాయిద్యాలు వాయిస్తాం. ఇవన్నీ సంబరంగానే ఉంటాయి, ఉత్సాహకరముగా ప్రోత్సహించే విధముగా ఉంటాయి, తప్పలేదు. కానీ వీటన్నిటికంటే ఏ సేవకుడు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ ప్రాముఖ్యమైన సమయము అనేటటువంటిది ఏంటి అని అంటే వాక్యము విని బోధించేటటువంటి సమయమే. కాబట్టి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్తున్నామంటే ఆ ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు తీసుకోండి, ప్రాముఖ్యమైన పని మేము చేసుకుంటామని అలక్ష్యము, అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్యపు ధోరణితో మనము బ్రతుకుతూ దేవుని వాక్యాన్ని పక్కన పెడతా ఉన్నాం. వాక్యం కరువైపోతుంది ప్రేమని దౌంబిళ్ళారు. ఇప్పుడు సులువుగా దొరుకుతుంది, ఎక్కడైనా వినగలిగేటటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఎందుకు రావాలి ప్రార్థనకు? ఆరాధన ఛానల్లో, రక్షణ టీవీలో, ఆ టీవీలో, ఈ టీవీలో వస్తాయి కదా, ఎందుకు రావాలి? అవన్నీ ఒకరోజు ఆగిపోతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా ఒక రోజున లయమైపోతుంది. ఇదంతా మన క్షేమం కొరకు అనుకుంటున్నారా? వినాశనము కొరకు జాగ్రత్త. ఈరోజున మీరు ఫోన్లో ఏది పడుతుంది మీరు నొక్కారంటే ఓపెన్ అయిపోతుంది. యూట్యూబ్లో కానీ, నెట్లో కానీ ఏది కావాలంటే అది మన చేతిలో ఉన్నది. కొన్ని రోజులైతే ఏది నీ చేతిలో ఉండదు. వాక్యం కరువైపోయే దినాలు వస్తూ ఉన్నాయి. వాక్యము కొనుక్కున్నా కానీ దొరకనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు రాకముందే దేవుని వాక్యము మనకు ప్రకటించబడుచున్నప్పుడు ఏం చేయాలంటే వాటిని శ్రద్ధగా విని వాటి ప్రకారము జీవిస్తూ ఉంటే మన బ్రతుకులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. స్వస్థత కూడా వాక్యంతోనే వస్తుంది. నీ జీవితంలో విడుదల వాక్యంతోనే వస్తుంది. నీ జీవితంలో రక్షణ వాక్యంతోనే వస్తుంది. కాబట్టి దేవునికి మనము దగ్గర, దేవుని మాట వినడానికి మనం దేవునికి దగ్గర కావాలి తప్ప ఏదో ప్రార్థన చేయండి సార్, స్వస్థత జరిగితే చాలు, నా బ్రతుకు ఇప్పటికీ రోగము నుండి విముక్తి కలిగితే చాలు, ఇక మరి చూడను, మరలా క్రిస్మస్ వచ్చేంత వరకు అనేటటువంటి భక్తితో నీవు వచ్చినట్లయితే మనం ఎన్ని నాళ్ళు వచ్చినా వ్యర్థమే తప్ప ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలవు తప్ప పరసంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. అది నువ్వు పొందుకుంటే ఇక్కడ కూడా నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ ఆశీర్వాదమే, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కోరుకున్నాం అనుకో, ఇది మాత్రం ఉంటుంది, అక్కడ ఉండదు. ప్రేమన దౌంబిడ్లారా, మనం పరసంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. అంటే అది వాక్యము ద్వారానే సాధ్యము. వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలా మందిలో ఉన్నటువంటి లోపం అది. అందుకని వినుట వలన విశ్వాసం పెరుగుతుంది గనుక దేవుని వాక్యాన్ని వినడము, నేర్చుకోవడం మనము చేసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా దేవుని మాటలు ఈ రీతిగా మీలాగా గుంపులుగా కూర్చొని వింటా ఉంటే పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, శత్రువులు ఎన్నెన్నో అనుకొని వచ్చారు, కర్రలు పట్టుకొని, ఈటలు పట్టుకొని, వాళ్ళు ఎన్ని ఆయుధాలు పట్టుకొని వచ్చినా చివరికి ఏమైపోయారండి? వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఏదో చెయ్యాలనుకొని, ఎక్కడైనా అవకాశం వస్తుందేమో అనుకొని వచ్చారు, కానీ అవకాశం వారికి ఇవ్వలేదు ప్రజలు. దేవుని వాక్యం వారిలో ఉన్నది, వారు దేవునికి సమీపముగా ఉన్నారు. అపవాదిని దగ్గరకు వస్తాడు. ఎలా తిరుగుతున్నాడో తెలుసా ఈ రోజుల్లో అపవాది? ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె, ఆకలితో గర్జించే సింహం ఏ రీతిగా ఏదైనా సరిగా అడ్డుగా వచ్చిన దాన్ని గటుక్కున నోట్లు వేసుకుంటట్టుగా ఏ రీతిగా గర్జిస్తూ తిరుగులాడుతూ ఉన్నది. ఈ రోజున అపవాది కూడా కాలము సమీపిస్తూ ఉన్నది.
దేవుడేమో ఇంకా అనేక మంది రావాలి, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటా ఉంటే వచ్చిన వారిని ఏ రీతిగా చెడగొట్టి నేను నరకానికి తీసుకెళ్లాలని వాడు కూడా ప్రయత్నాలు చేస్తూ గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే సమయం లేదు. దేవునికి తెలుసు సమయం లేదని, అపవాదికి తెలుసు, కానీ మనకు తెలియట్లే. ఎన్ని బోధలు విన్నా కానీ అర్థం కావట్లేదు. 2022 కదా, అసలు 2012లోనే అంత వస్తుంది అనుకున్నాము, 12 పోయింది, 22కి వచ్చినాం, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇదంతా పట్టిది అని అనుకుంటున్నారేమో. చూడండి, వార్తలు చూడండి, ఒళ్ళు గగ్గురు పురుస్తూ ఉంటుంది. న్యూస్ పేపర్లు చదవండి, వణికిస్తూ ఉంటుంది. ప్రేమన దౌం బిడ్డలారా, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, పద్ధతులు మారిపోతూ ఉన్నాయి, జీవిత విధానాలు మారిపోతూ ఉన్నాయి, బంధాలు బంధుత్వాలు, ఈ మనిషి యొక్క తత్వమే మారిపోతూ ఉన్నది. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఏం చేయాలంటే దేవునికి బహు దగ్గరగా ఉండాలి. మనము దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో అపవాది మనకు వాడే అంత దూరమున వారిపోతాడు. అలాంటి దేవుని వాక్యాన్ని విని అంగీకరించి హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారము జీవిస్తూ దేవునికి సమీపముగా ఉండేటటువంటి స్థితిని దేవుడు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రేమన దౌం బిడ్డలారా, ఒకసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. అలనాడు